ఇంకో కార్యక్రమం జరిగింది. సరూర్ నగర్ స్టేడియంలో బీఆర్ఎస్ పార్టీ యువ సంగ్రామ సదస్సు అంటూ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా అక్కడికి వచ్చారు. కొంతమంది ఆ పార్టీ యువ నాయకులు, కొంతమంది విద్యార్థి సంఘాల వాళ్ళు మాట్లాడారు. తర్వాత కేటీఆర్ చాలాసేపు మాట్లాడారు. ప్రధానంగా ఫోకస్ అంతా కూడా ఈ ప్రభుత్వం 2.5 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంతవరకు హామీలను అమలు చేయలేదు అనే చేస్తూ అదే సరూర్ నగర్ స్టేడియంలో ప్రకటించిన యూత్ డిక్లరేషన్ను ఆ పార్టీ విస్మరించింది. అధికార పార్టీ, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం యూత్ డిక్లరేషన్ని అమలు చేయలేదు, ప్రజల్ని మోసం చేశారు, యువకుల్ని మోసం చేశారు. ప్రియాంక గాంధీ చెప్పిన హామీలు, రాహుల్ గాంధీ చెప్పిన హామీలు నెరవేరడం లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. మేము ఉన్నప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించిన ఉద్యోగాలే ఇచ్చారు తప్ప వీళ్ళు వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. నోటిఫికేషన్లు లేవు, ఓన్లీ లూటిఫికేషన్లే ఉన్నాయి అని మాట్లాడారు. రాహుల్ గాంధీ జేబులు నింపడానికే రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు అనేది కేటీఆర్ చేసిన ప్రధానమైన ఆరోపణ. దమనకాండ, దౌర్జన్యకాండ ఇలాంటి ఇవి తప్ప ఈ రాష్ట్రంలో ఇంకా వేరే ఏం కనిపించట్లేదని, ఇది మొత్తంగా డీకోడ్ చేస్తే ఇవాళ రేవంత్ రెడ్డిని ప్రధానంగా టార్గెట్ చేయడం, రాహుల్ గాంధీని రెచ్చగొట్టి ఉసుగొల్పడం రేవంత్ రెడ్డి మీదకి. మీ వాడు ఇక్కడ మీ వాడేం చేయట్లేదు, నువ్వేమో హామీలు ఇచ్చావు, ఆ హామీలకు నువ్వు సమాధానం చెప్తావా అని ఈ స్ట్రాటజీలో వెళ్ళింది. మరోవైపు యూత్ని ప్రొవోక్ చేయడం, ఈ ప్రభుత్వం యూత్ కోసం ఏం చేయలేదు, ఉద్యోగ నియామకాలు ఏం చేయలేదు కాబట్టి, మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఏమి ఇవ్వలేదు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టాలి, వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని దించేయాలి. ఇది ఓవరాల్గా తీసుకున్న స్టాండ్. ఇంకా వేరే రాజకీయపరమైన చాలా ఆరోపణలు చాలా ఉన్నా కొన్ని మెరుపులు కూడా మెరిపించారు ప్రసంగంలో. సో దీని మీద మనం